అత్తగారింటి నుండి అమ్మగారింటికి వెళ్ళే రూట్లో ఒక కారు ఇలా కంప చెట్టులో ఉందనమాట. సో హెల్ప్ చేద్దామని దిగారు. నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసానమాట. ఎక్కడ డ్రైవ్ చేసిపోయి మా మీదకి వచ్చేస్తుందని చెప్పి. సో కంప చెట్టులో ఉంది. సో మిస్టేక్ అయ్యి అక్కడ పడిపోయిందనమాట. భాస్కర్ నాకు కార్ డ్రైవింగ్ బాగా వస్తుంది కాబట్టి బ్యాక్ వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పి లాస్ట్ కార్ని అయితే పైకైతే తీసుకొచ్చేసారు. ఫైనల్గా అతనికైతే ఏమవ్వలేదు. కార్కి చిన్న డ్యామేజ్ అయితే అయింది. సో అలా ఉంటుందన్నమాట. జర్నీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి కూతురు అల్లుడు వచ్చాడని చెప్పి మా నాన్న కోడైతే కోసాడు. నేను పక్కనే వీడియో తీసుకుంటున్నా కదా అని చెప్పి మా నాన్న నా దగ్గరికి వచ్చి కోడైతే కోస్తున్నారు అనమాట. అది ఇంట్లో మా అమ్మతో 2 అక్షంతలు వేయించుకున్నారు. ఇంట్లోకి వస్తారు ఎవరని చెప్పి. సో అక్కడికైతే వెళ్ళారనమాట. నేను ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాను. ఈ మధ్య మా నాన్న సపోర్ట్ చాలా బాగుంది. వీడియోస్ అది చేయి ఇది చేయి అంటున్నారు. సో చిన్నగా మా అమ్మని మా ఆయన కూడా గ్రిప్లోకి తీసుకోలేవు. వాళ్ళకి వీడియోస్ అంటే పరమ చిరాకు అనమాట. సో నానైతే సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను యూట్యూబ్ అనేది స్టార్టింగ్లో టైంపాస్కి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ప్యాషన్ అయిపోయిందనమాట. ఇది ఒక జాబ్ లాగా నేను ఇప్పుడు ఫీల్ అయిపోతున్నాను. అమ్మ గవర్నమెంట్ టీచర్ కదా. సో టీచర్ కూతురు టీచరో డాక్టరో లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలని అనుకుంటారు. బట్ మనం యూట్యూబర్ అయ్యాం కదా. సో కొంచెం తిడుతూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు వీడియోస్ ఏంటి అదేంటిది అని చెప్పి. సో మనం ఇంటికి చిన్న కూతుర్ని కదా. సో ఎవరి మాట లెక్క చేయము. ఇక్కడైతే చోటుకైతే చెప్తుంది అనమాట. నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.